పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ హతమయ్యాడు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా జరిపిన దాడుల్లో తీవ్ర గాయాల పాలయ్యాడు అబ్దుల్ రవూఫ్. భావల్పూర్ పై భారత్ జరిపిన దాడుల్లో అబ్దుల్ రవూఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రవూఫ్ IC-814 కాందహార్ హైజాక్ వెనుక అబ్దుల్ రవూఫ్ కీలక పాత్రధారి, కీలక సూత్రధారి అంటూ తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంటుంది. భారత్ జరిపిన దాడుల్లో మసూద్ అజర్ ఫ్యామిలీలో 14 మందికి పైగా హతమైన అంశానికి సంబంధించిన వారెంట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా షాక్ కు గురైంది పాకిస్తాన్. మరి ముఖ్యంగా జైషే మహమ్మద్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్రెస్టింగ్ గా ఈ అంశానికి సంబంధించిన మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మీకు ఆ బోర్డర్లో సరిహద్దుల్లోనే వీళ్ళ క్యాంప్స్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో వీళ్ళందరూ కూడా ఆ క్యాంప్స్ను వదిలేసేసి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. అక్కడి వరకు భారత్ ఏమొస్తుందిలే, అక్కడేం దాడి చేస్తుందిలే, భారత్ హెడ్ క్వార్టర్స్ వరకు ఎలా వస్తుంది, ఎలా రాగలదు, ఎక్కడెక్కడ ఉంటాం, అంత సేఫ్టీగా ఉంటాం అనుకున్నారు. వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారు. భారత్ని చాలా 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 తక్కువ అంచనా వేశారు. ఇదిగో వాడే ఆ దుర్మార్గుడే మసూద్ అజర్.